చూడు నందిని, నీ బాధ నాకు అర్థమైంది. నీ కన్నీళ్లు తొడవగలను గాని రాకుండా మాత్రం ఆపులేను. అందులోనూ నువ్వెంతగానో ప్రేమించే సిద్ధు నిన్ను త్యాగం చేసి ఈ నిశ్చితార్థానికి పునాది వేశాడు. నన్నేం చేయమంటావ్? చూడండి, చూసారా? ఈ ఇంటి పెళ్లి దగ్గరుండి చేసేటప్పుడు పడిన సీతారాముల పాదాల గుర్తులు. అందరూ దండం పెట్టుకోండి. ఇవన్నీ నాకు తెలిసినవే. ఇంతకీ నువ్వు చెప్పాల్సిన విశేషమేంటో? విశేషం ఏంటంటే, అప్పుడు సీతారాములు దగ్గరుండి పెళ్లి చేశారు కదా. సీతమ్మ తల్లి ఎలా ముసుగు వేసి పెళ్లి చేసిందో అలాగే మన వంశంలో, మన ఇంట్లో ఏ పెళ్లి జరిగినా, ఏ నిశ్చితార్థం జరిగినా పెళ్లి కూతురికి ముసుగు వేస్తారు. అవునవును, మాకు ముసుగు వేసి పెళ్లి చేశారు. ముసుగు వేసి శోభనానికి పంపించారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? అలాగే ఎంగేజ్మెంట్ ముందు మన ఇంట్లో సీతారాములకు సంబంధించిన హరికథ కాని, బుర్రకథ కాని, లేదా నాటకం కాని వేస్తుంటారు. సంధ్య పెళ్లికి ముందు హరికథ చెప్పించాం. మరిప్పుడు మనమేం చేయబోతున్నాం? మనమే సీతారాముల నాటకం వేయబోతున్నాం. మనమా? మనమే. అయితే నేను సీతగా చేస్తాను. నువ్వు సీత వేషం వేయడానికి మీ ఆయన ఇక్కడ లేడు కదా పిన్ని. ఎవరెలా అనుకుంటే అలా వేయడం కుదరదు. ఇదిగో బాక్స్. ఇందులో కొన్ని చీటీలున్నాయి. ఇందులో సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణాసురుడు, కైకేయి, మందర పేర్లతో చీటీలున్నాయి. వీటినిలా షేక్ చేసి ఇక్కడ పెడతాను. ఒక్కొక్కరు వచ్చి వీటిలో నుంచి ఒకటి తీయాలి. తీసిన వారికి ఏ పేరు వస్తుందో ఆ వేషం వేయాలి. ఓకేనా? ఓకే. లేడీస్ కి, జెంట్స్ కి సెపరేట్ బాక్స్ లో చీటీస్ ఉన్నాయి. ఇప్పుడు షేక్ చేస్తున్నా. ఇది లేడీస్ కి, ఇది జెంట్స్ కి. సంధ్య, నీతోనే స్టార్ట్ చేద్దాం. నువ్వే ముందు తీ. ఓకే పిన్ని. నాకు కైకేయి వచ్చింది. అయితే నీ వేషం కైకేయి. నెక్స్ట్ అత్తయ్య, నువ్వే. నాకు మందర వచ్చింది. బావా, ఇప్పుడు నువ్వు.
నాకు రావణాసురుడు వచ్చాడు. బావా నువ్వు రావణాసురుడిగా కరెక్ట్ గా సూట్ అవుతావు. అయ్యో, నాకు రాముడు వస్తాడు అనుకున్నాను. ఇది క్యాన్సిల్, నేను ఇంకోటి తీస్తాను. హలో బావగారు ఆగండి. అలా తీయడానికి రూల్స్ ఒప్పుకో. ఎవరికి ఏ చీటీ వస్తే ఆ వేషం వేయాలి అంతే. అందులో నో డౌట్. అన్నయ్య ఇప్పుడు నువ్వు. అలాగే. ఓ, నాకు ఆంజనేయుడు వచ్చాడు. అరే తమ్ముడు ఇప్పుడు నువ్వు తీరా. సరే. నాకు లక్ష్మణుడు. ఓకే. రోజీ, సిద్ధు ఇప్పుడు మీరు తీయండి. హలో గైస్, ఎంతసేపు? తీయండి. కమ్ ఆన్. రాముడు. సీత. నందిని, మరి నువ్వే వేషం వేస్తున్నావు? నేను కాలేజ్ డేస్ లో మంచి ఇంగ్లీష్ డ్రామాలు వేయించేదాన్ని. అందులో నాకు బెస్ట్ ఆర్గనైజర్ కమ్ డైరెక్టర్ పేరు కూడా వచ్చింది. కావాలంటే రోజుని అడగండి. అవును. ఇప్పుడు మేకప్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు అన్ని నేనే చూసుకుంటా. ఓకే? ఓకే. ఏంటి అంత డల్గా ఉన్నావు? దేవుడి మీద భారం వేశాం కదా, న్యాయం వైపే ఆయన ఉంటాడు. అంతవరకు మామూలుగా ఉండు. యూత్ ఆఫ్ చలసాని ఫ్యామిలీకి నేను చెప్పేది ఏంటంటే మీరంతా ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసా? ఎలా? బావా అన్నీ నేను నేర్పిస్తానుగా, రండి. కమ్.
మాయ బజారు దేవదాసు చతికన్నాము జేమ్స్ బాండ్ అటవి రాముడు శంకరాభరణం యాదవ్కి బారాకు టైటానిక్ కెమెరాన్ని వేస్తా తీటంతా తీస్తా వాటన్నిటి దుమ్ము దులిపేస్తా డైరెక్ట్ చేస్తా సినిమాని తీస్తా బాక్స్ ఆఫీసుల్ని వాయిస్తా డైరెక్ట్ చేస్తా సినిమాని తీస్తా బాక్స్ ఆఫీసుల్ని వాయిస్తా మాయ బజారు దేవదాసు చతికన్నాము జేమ్స్ బాండ్ అటవి రాముడు శంకరాభరణం యాదవ్కి బారాకు టైటానిక్ కమల్ హాసన్ కి నటనంటే ఏంటో నేర్పించి మీకే చూపిస్తా రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టైల్ అంతా నేను మార్చేస్తా టాలీవుడ్ ని బాలీవుడ్ కాదు హాలీవుడ్ ని చేసేస్తా మాయ బజారు దేవదాసు చదికన్నాము జేమ్స్ బాండ్ అటవి రాముడు శంకరాభరణం యాదవ్కి బారాకు టైటానిక్ బాస్ రే బ్రహ్మకమలం ఎవరు పెట్టారో రోజీకి తెలియాలి. బ్రహ్మకమలం విషయంలో లక్ష్మి తనని ఘోరంగా మోసం చేసిందని రోజీకి తెలియాలి. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు లేవాలి. వాళ్ళిద్దరూ రెండుగా విడిపోవాలి. ఆ బ్రహ్మకమలం వీడియోని రోజీకి ఈమెయిల్ చేయి. ఓకే బాస్. ఓకే ఓకే, నేను ఫంక్షన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. లక్ష్మి, మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సీతారాముల కథని నాటకంగా ఎలా వేస్తారో చూద్దాం. వేయిస్తుంది, డైరెక్షన్ చేస్తుంది ఎవరు? ఇదిగో నందిని. మీ మనవరాలు డ్రామాలు బాగా ఆడుతుందనుకుంటాను.
అదే డ్రామాలు బాగా వేయిస్తుందన్నమాట. అవునమ్మా, నేను వాషింగ్టన్లో ఉన్నప్పుడు డిప్లొమా కూడా చేశాను. అక్కడ రామాయణం మహాభారతం ఇంగ్లీష్లో చేశాము. సరే సరే, డ్రామా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. చూసావా రోజీ, నా మనవరాలు ఎంత యాక్టివ్గా చేస్తుందో. తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా అన్నీ మర్చిపోయి చాలా హుషారైపోయింది. తన మనవరాలు గొప్పలు చెప్పుకోవడంతోటే సరిపోతుంది ఈవిడ గారికి. చూడు చూడు. అయ్యో, నేను తప్పు చేశాను. కైకేయి అనే నా పేరుకే నేను ద్రోహం చేశాను. రాముడు నా దగ్గర గోరుముద్దలు తిని పెరిగాడు. రాముణ్ణి ఎంతో ప్రేమగా పెంచింది నేనే. అలాంటి రాముణ్ణి అడవులకు పంపడానికి నేను కారణమయ్యాను. దశరథ మహారాజు కృంగిపోవడానికి నేనే కారణమయ్యాను. ఇదిగో లక్ష్మి, సంధ్య తన ఒరిజినల్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా లేదు? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. నేను స్వార్థపరురాల్ని. అయ్యో మహారాణి, మీరలా భావించకూడదు. దశరథ మహారాజుకి మీరు ప్రియమైన రాణి. రాజవంశీయులకి స్వార్థం ఉండాలమ్మా. మీ కుమారుడైన భరతుణ్ణి మీరు సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకోవడం స్వార్థం కాదు. అది మీ కుమారుడి అదృష్టం, మీ అదృష్టం. ఇప్పుడు మీరు రాజమాత అయ్యారు. అలా అవ్వడం వల్ల మీ పేరు సకల లోకాల్లో మారుమోగిపోతుంది. ఇదిగో లక్ష్మి, ఈ అరుంధతి కూడా మందరలాగా బాగా సూట్ అయింది. తన ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా, అందుకే బాగా ఇన్వాల్వ్ అయి చేస్తుంది. అన్నగారు, ఫలం స్వీకరించండి. వదిన గారు, మీరు కూడా స్వీకరించండి. లక్ష్మణ, ఎప్పుడూ తలదించుకునే సేవలు చేస్తున్నావు.
ఒకసారి తలెత్తి చూడు. వద్దు తల్లి, నేను నా తల్లిని మీ పాదాలు తప్ప ఏదీ చూడను. మీ పాదాలే నాకు రక్ష. చూసావా, నీ మరిది అయోధ్యను వదిలినా అమ్మను మాత్రం వదలలేదు. నీ పాదాల్లోనే అమ్మను చూసుకుంటున్నాడు. దారుణముగమాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు. సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు. అతను చూసి సీతని